గైస్, ఈ భూమి మీద మోస్ట్లీ రెండు రకాల మనుషులు ఉంటారు, ఎమోషనల్, ప్రాక్టికల్. ఈ ఎమోషనల్ పర్సన్స్ ఎప్పుడు చూసినా బాధలోనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చేసే మొదటి తప్పేమంటే వాళ్ళ సీక్రెట్స్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా వచ్చి మీతో కొంచెం ప్రేమగా మాట్లాడతారో లేదో, మీరు ఎమోషనల్ లోకి వచ్చేసి మీ పర్సనల్స్ అన్ని, మీ సీక్రెట్స్, మీ గోల్స్ అండ్ మీకున్న టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటారు. దానివల్ల మీరు వాళ్ళ చూపుల్లో చీప్ అయిపోయి వాళ్ళని మీరు వీక్ గా కనపడతారు. దానివల్ల మీరు ఎప్పుడైనా మీ గోల్స్ గురించి వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? అరే నీతో యాడైతుందిలే, ఈ గోల్ ని సాధించాలంటే అంత ఆషామాషి కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి, నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉండి ఇలాంటి ఒక గోల్ ని సాధించగలవా అని డిమోటివేట్ చేస్తారు. మీలో ముందు నుంచి ఎవ్వరికి చెప్పుకోలేనంత బాధ అండ్ డిమోటివేషన్ ఉంటుంది. మరి అది కాదని ఈ ఎక్స్ట్రా డిమోటివేషన్. సో ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఉండని, మీ గోల్స్ గురించి అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ గురించి ఎవరితో చెప్పుకోకండి. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా బయట వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉన్నట్టే నటించండి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నా ఫ్రెండ్ బాగుండాలని కోరుకుంటాడేమో గానీ నాకన్నా ఎక్కువ అతనే బాగుండాలని అయితే కోరుకోడు. నాకు జాబ్ వచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీలో నా ఫ్రెండ్కి కూడా జాబ్ రావాలని కోరుకుంటాడేమో గానీ నాకు జాబ్ వచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీలో నా ఫ్రెండ్ CEO అవ్వాలని అయితే కోరుకోడు. ఇలా కోరుకునేది కేవలం మీ అమ్మ నాన్న మాత్రమే. సో వాళ్ళని నమ్మేలా ఇంకెవ్వరిని నమ్మకండి. ఎమోషనల్ లో చేసే సెకండ్ మిస్టేక్ ఏమంటే, మీకు నచ్చలేని పనిని కూడా మీరు ఎమోషనల్ అయిపోయి చేసేయడం. ఆ పని చేయడం వల్ల మీకు నష్టం కలుగుతుందని తెలిసి కూడా మీ ఫ్రెండ్ కోసమో లేదా ఇంకెవరి కోసమో ఎమోషనల్ అయి చేసేస్తారు. లైక్ ఫ్రెండ్స్ పిలుస్తున్నారని చెప్పి వెళ్ళి సిగరెట్ లేదా మందు తాగే లాంటిది. మందు తాగడం మీకు అస్సలు ఇష్టం ఉండదు, అయినా సరే ఫ్రెండ్స్ పిలుస్తున్నారు కదా, నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, మన రిలేషన్ చెడిపోతుందేమో అని చెప్పి మీరు ఎమోషనల్లోకి వచ్చి వెళ్ళి మందు తాగుతారు. మరి తాగిన తర్వాత బాధపడుతుంటారు. ఇలాంటివి ఎన్నో పనులు మీరు మీ లైఫ్లో ఎమోషనల్లోకి వచ్చి చేస్తుంటారు, మరి చేసిన తర్వాత బాధపడుతుంటారు. కొన్నిసార్లు అయితే మీరు ఎవరి కోసం అయితే ఆ పని చేస్తుంటారో వాళ్ళ చూపులోనే బ్యాడ్ అయిపోతుంటారు. సో మీరు మీ లైఫ్లో ఏం డిసిజన్ తీసుకున్నా ఎమోషనల్లీ కాకుండా ప్రాక్టికల్గా తీసుకోండి. మీరు ఎమోషనల్ చేసే థర్డ్ మిస్టేక్ ఏమంటే, ఒక పర్సన్ మీకు వాల్యూ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తున్నా కూడా మీరు ఆ పర్సన్ ని ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి వదులుకోలేకపోవడం. చూడండి, మీకు ఒక పర్సన్ అవాయిడ్ చేస్తున్నాడు, వాల్యూ ఇవ్వట్లేదు అండ్ మీకు గలీజ్ గా తిడుతున్నాడు, అది మీకు నచ్చట్లేదు అని అంటే మీరు ఆ పర్సన్ ని ఒకసారి చెప్పి చూడండి, 2 సార్లు చెప్పి చూడండి, లేదంటే 100 సార్లు నా ఎమోషన్స్ తో ఆడుకోవద్దని చెప్పి చూడండి. ఆ పర్సన్ లేదు నేను మారును, నేను ఇలానే ఉంటా, నీకు నచ్చితే మాట్లాడి లేదంటే లేదని అంటే మీకు ఆ పర్సన్ ని వదులుకోవడానికి కష్టంగా ఉన్నా సరే మీరు ఆ పర్సన్ ని వదులుకోండి. స్టార్టింగ్ లో కొద్ది రోజులు ఆ పర్సన్ తో మాట్లాడుకుంటూ ఉండడానికి కష్టంగా ఉంటుంది, మరి కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. కానీ మరి ఆ పర్సన్ మారుతాడు, నన్ను ముందులో వాల్యూ ఇస్తాడనే హోప్స్ అయితే పెట్టుకోకండి. మీకు నచ్చేలాంటి వాళ్ళు ఈ భూమి మీద దండికి మంది దొరుకుతారు, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉండే అలవాట్లు చచ్చేంత వరకు పోవు. సో ఆ పర్సన్ మారుతాడనే హోప్స్ అయితే పెట్టుకోకండి. సో మీకు మీ లైఫ్ కోసం ఏ డిసిషన్ తీసుకున్నా ఎమోషనల్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే వాల్యూ లేని బ్రతికి వేస్ట్. మీరు ఒక పర్సన్ దగ్గర మాట్లాడుతున్నారంటే ఆ పర్సన్ దగ్గర మీ మాటకి వాల్యూ ఉండాలి, ఆ వాల్యూ లేకపోతే వేస్టే. సో ఒక పర్సన్ మీకు ఎంతైనా క్లోజ్ ఉండని, మీ సీక్రెట్స్, వీక్నెసెస్ ఏవి షేర్ చేసుకోకుండా మీరు దేని గురించి అయితే మాట్లాడుతున్నారో దాని గురించి ఒక్కటే మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు ఎంతైనా సరే మీ సీక్రెట్స్, మీ వీక్నెసెస్ తెలుసుకోవడానికే ట్రై చేస్తారేమో కానీ వాళ్ళ వీక్నెసెస్ చూపించుకోరు. వాళ్ళకి ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండని వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టే నటిస్తారు. సో ఈ ప్రపంచం ఎలాగైతే నడుస్తుందో మీరు కూడా అలానే నడిచేది నేర్చుకోండి, లేదంటే ఈ ప్రపంచం మీ ఎమోషన్స్ తో ఆడుకుంటుంది. మీ ఎమోషన్స్ వల్ల మీ లైఫ్ లో ఒకరోజు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే, మీరు ఎంత నమ్మినా మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వాళ్ళది మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మీకు కొంచెం కూడా వాల్యూ ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోతారు. ఆ రోజు మీ తోడుగా మీ ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరు ఉండరు, ఇది గుర్తు పెట్టుకోండి. సో మీరు ఈ రోజు నుంచి యా పనైనా సరే, అది ఎవరి కోసమైనా సరే, మీకు నచ్చితే చేయండి, లేదంటే లేదు, అవునంటే అవును, కాదంటే కాదు, ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే గైస్, మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేసే వెళ్ళండి. జై హింద్.